ఈ భూమి మీద ఇంటర్నెట్ అనేది వచ్చాక టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ప్రజెంట్ చాలామంది ఆన్లైన్లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు, క్యాబ్ బుక్ చేస్తున్నారు, ఇంకా చాలా పనులు ఆన్లైన్లోనే చేస్తున్నారు. వీటన్నిటిని చూస్తుంటే ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని అనిపించవచ్చు. కానీ వీటిని మించిన టెక్నాలజీ ఫ్యూచర్లో రాబోతుంది. ఇతని పేరు రే కుర్జ్వేల్. ఇతను గూగుల్ డైరెక్టర్ ఆఫ్ ఇంజనీర్గా పనిచేశారు. ఫ్యూచర్లో రాబోయే టెక్నాలజీ గురించి ఇతను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అవి నిజమైతే రాబోయే 30 ఇయర్స్లో టెక్నాలజీలో చాలా మార్పులు రాబోతున్నాయి. మరి 2050కి ముందు రాబోతున్న మార్పులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 10, సెల్ఫ్ డ్రైవింగ్ కార్. 2050కి ముందు టెక్నాలజీలో మనం చూడబోయే మార్పులలో ఒకటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ రావడం వలన ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీస్లో చాలా మార్పులు వస్తాయి. వీటితో ప్రోడక్ట్స్ని తక్కువ టైంలోనే డెలివరీ చేసి ఎంతో టైంని సేవ్ చేయొచ్చు. అలానే రోడ్ యాక్సిడెంట్స్ని కూడా తగ్గించి చాలా ప్రాణాలు కాపాడవచ్చు. ఇప్పటికే టెస్లా కార్లలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ అందుబాటులో ఉంది. ఇంకా 2050కి రోడ్ మీద ఉండే ప్రతి కార్ సెల్ఫ్ డ్రైవింగ్వే అయి ఉంటాయి. నెంబర్ 9, స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ లేకపోతే బతకలేని సిచ్యువేషన్కి చాలామంది వచ్చేశారు. అంతగా స్మార్ట్ ఫోన్ మనందరి జీవితాలలో కలిసిపోయింది. రాబోయే రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఇప్పటికే మనం గూగుల్ అసిస్టెంట్స్, ఫేస్ లాక్, ఫింగర్ ప్రింట్ లాక్ వంటివి యూజ్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఇవి ఇంకా అడ్వాన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే 2050కి మనం యూజ్ చేసే మొబైల్స్ కూడా మన బాడీలో ఒక పార్ట్ అయిపోతాయి. నెంబర్ 8, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న అడ్వాంటేజెస్ చూసి కొంత థ్రిల్లింగ్గా అనిపించినా కొన్నిసార్లు భయం కూడా వేస్తుంది. మనుషులకి ఏ టెక్నాలజీ వల్ల లేనంత ప్రమాదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉందని ఆస్ట్రోఫిజిస్ట్ స్టీఫెన్ హాకింగ్ చెప్పారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఇప్పటికే వారి సెర్చ్ ఇంజిన్ టెక్నాలజీని ఏఐతో అప్డేట్ చేశాయి. భవిష్యత్తులో ఇది ఇంకా అడ్వాన్స్ అయ్యి మనుషులు పనిచేసే అన్ని రంగాలలో రోబోట్స్ వచ్చే ప్రమాదం ఉంది. మనుషుల అవసరం వాటికి లేదని తెలిసినప్పుడు అవి మనుషులని ఇక్కడ ఉంచవని, అందుకే ఏఐని స్ట్రిక్ట్ రూల్స్తో కంట్రోల్లో ఉంచాలని స్టీఫెన్ హాకింగ్ లాంటి సైంటిస్టులు చెప్పారు. నెంబర్ 7, రివర్స్ ఏజింగ్. మనిషిలోని జీన్స్కి మార్పులు చేసి 3D ప్రింటెడ్ ఇంప్లాంట్స్ ద్వారా రివర్స్ ఏజింగ్ చేయడానికి ఇప్పటికే రీసెర్చ్ చేస్తున్నారు. రివర్స్ ఏజింగ్ అంటే మనుషులకి వృద్ధాప్యం రాకుండా డిఎన్ఏకి మార్పులు చేసి యంగ్గా ఉండేలా చేయడం. అమెరికాలోని కఠినమైన రూల్స్ వలన ఈ ఎక్స్పెరిమెంట్స్ చైనా అండ్ ఇజ్రాయెల్లో జరుగుతున్నాయి. అక్కడి గవర్నమెంట్స్ రివర్స్ ఏజింగ్ ఎక్స్పెరిమెంట్స్కి కొన్ని మినహాయింపులు ఇచ్చాయి. దాంతో ఇప్పటికే అక్కడున్న యూనివర్సిటీస్ అనే ఇన్స్టిట్యూషన్స్లో దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు. రివర్స్ ఏజింగ్ చేసి మనుషులని 120 సంవత్సరాలు బతికించడానికి సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. నెంబర్ 6, స్పేస్ ట్రావెలింగ్. ఎలాన్ మస్క్ కంపెనీలలో ఒకటైన స్పేస్ ఎక్స్ స్పేస్ ట్రావెలింగ్పై రీసెర్చ్ చేస్తుంది. రీసెంట్గా ఈ కంపెనీ ఒక రీసైకిల్ చేసిన రాకెట్ని స్పేస్లోకి పంపింది. మిగిలిన ఏరోస్పేస్ కంపెనీలతో పోలిస్తే స్పేస్ ఎక్స్ 30% చీప్గానే
ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. స్పేస్ ట్రావెలింగ్ని సామాన్య ప్రజలందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ పనిచేస్తుంది. నెంబర్ 5 రోబోట్ రిలేషన్షిప్స్. ఫ్యూచర్లో మనకు పనిచేసే రోబోట్స్ మాత్రమే కాకుండా మానవులతో శృంగారం చేసే రోబోట్స్ కూడా రాబోతున్నాయి. వినడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. ఇప్పటికే చాలామంది సైంటిస్టులు హ్యూమన్ రోబోట్ రిలేషన్షిప్స్ని సొసైటీలోకి ఎలా తేవాలని రీసెర్చ్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇవి శృంగారం కోసం ఉపయోగించే టాయ్స్లా పనిచేస్తాయి. రోబోట్స్తో శృంగారం 2030 నాటికి సాధారణం అవుతుందని, 2035కి వీటిని మనం రిచ్ పీపుల్ ఇంట్లో చూడవచ్చని ఫేమస్ ఫ్యూచరిస్ట్ డాక్టర్ అయాన్ చెప్తున్నారు. నెంబర్ 4 క్యూర్ ఫర్ క్యాన్సర్. మానవులకు వచ్చే కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులలో ఒకటి క్యాన్సర్. క్యాన్సర్కి ఇప్పటి వరకు మందు లేదు. ఎందుకంటే క్యాన్సర్ ఒక వ్యాధి కాదు. ఎక్కువ రేంజ్లో మాలిగెన్సీస్ డిఫరెంట్ వేస్లో బాడీని అటాక్ చేసి బాడీ క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయి. 2016లో కొంతమంది రీసెర్చర్స్ ఈ క్యాన్సర్కి ఒక కొత్త ట్రీట్మెంట్ని కనుగొన్నారు. అదేంటంటే యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్. అంటే క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ నుంచి డిఎన్ఏని సేకరించి వాటితో వ్యాక్సిన్ తయారు చేస్తారు. తర్వాత అవి ఇంజెక్ట్ చేసినప్పుడు అవి బాడీ లోపలికి వెళ్ళి ఇమ్యూన్ సిస్టమ్ ట్యూమర్ని అటాక్ చేసేలా చేస్తాయి. ఇప్పటికే యూకేలోని 2 యూనివర్సిటీస్ దీనిపై రీసెర్చ్ చేస్తున్నాయి. 2050కి క్యాన్సర్తో 80 ఏజ్లోపు చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. నెంబర్ 3 ట్రాన్స్ హ్యూమనిజం. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. ట్రాన్స్ హ్యూమనిజం అంటే మనిషిని మెషిన్ని కలపడం. ఇది ఇప్పట్లో జరగకపోయినా ఫ్యూచర్లో జరిగే ఛాన్స్ మాత్రం ఉంది. కంప్యూటర్ ఇంటర్ఫేస్ని మనిషి బ్రెయిన్లో ఫిక్స్ చేయగలిగితే మనుషులను కూడా సూపర్ హ్యూమన్స్ని చేయవచ్చని ఎలాన్ మస్క్ చెప్తున్నారు. ఇటీవల ప్రోస్థెటిక్స్లో వచ్చిన అడ్వాంటేజెస్ వలన మనిషిలోని బాడీ పార్ట్స్ అన్నిటినీ ఆర్టిఫిషియల్ పార్ట్స్తో రీప్లేస్ చేసే ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ఇదే కనుక జరిగితే టెక్నాలజీకి ఇది పీక్స్గా చెప్పుకోవచ్చు. నెంబర్ 2 రేకుర్జ్ వేల్. ఇతని పేరు రేకుర్జ్ వేల్. గత 30 సంవత్సరాలుగా ఫ్యూచర్ టెక్నాలజీ గురించి ప్రెడిక్షన్స్ చెప్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఇతను చెప్పిన వాటిలో 80% జరిగాయి. ఫ్యూచర్లో రాబోయే టెక్నాలజీతో పోలిస్తే ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీ కొన్ని బిలియన్ రెట్లు తక్కువని, రాబోయే రోజుల్లో మన స్మార్ట్ ఫోనే మనకు బ్రెయిన్లా పనిచేస్తుందని చెప్తున్నారు. కానీ ఇప్పటికే ఫోన్ నెంబర్స్ నుంచి ఫొటోస్ వరకు అన్నీ మనం స్మార్ట్ ఫోన్లోనే స్టోర్ చేసుకుంటున్నాం. నెంబర్ 1 ఆర్టిఫిషియల్ బ్రెయిన్. మనమందరం ఆలోచిస్తున్నామంటే దానికి మన బాడీలోని ఒకే ఒక్క ఆర్గాన్ కారణం. అదే మన బ్రెయిన్. 2050 కల్లా మనిషి బ్రెయిన్లా పనిచేసే ఆర్టిఫిషియల్ బ్రెయిన్ కూడా రాబోతుంది. ఇప్పటికే న్యూరాలింక్ అనే కంపెనీ ఏఐతో పనిచేసే హ్యూమన్ బ్రెయిన్ మీద రీసెర్చ్ చేస్తుంది. ఇవన్నీ ప్రస్తుతం బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. మొత్తంగా 2050కి మానవులు టెక్నాలజీ 2 ఒకటి కాబోతున్నాయి.